తండాలో ప్రవీణ్ ఇంటి ముందే ఇద్దరు పిల్లల్ని ఖననం చేయడం పట్ల తండావాసుల ఆలోచన విధానం ఎట్లా ఉంది? నిజంగా తప్పు తన తండావాసులు చేసినప్పటికీ కూడా ఎవరు కూడా వారిని మెచ్చుకోవడం లేదు. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా అది తప్పే అన్నటువంటి ఒక ఆక్రోశం కూడా బోడమనక్యం తండావాసులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారు? మరి బాధితులకు నిజమైనటువంటి న్యాయం జరిగేంత వరకు తాము ఇక్కడి నుంచి వెళ్ళలేదని చెప్పి 16 చింతల గ్రామస్తులు చెప్పిన విధంగానే అక్కడ ఖననం చేశారు. మరి ఇక్కడ బోడమాణిక్యం తండావాసులు ఏం చెప్తారో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ బ్రదర్ మీరు చెప్పండి, ఇప్పటి వరకు తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పారు. ఇక్కడే న్యాయం జరగకపోతే ఇద్దరు పిల్లల్ని కూడా ఇక్కడే ఖననం చేస్తామని చెప్పి అన్నారు. మరి మీ బోడమాణిక్యం తండావాసులు ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారు? మరి ఇంటి ముందు ఇద్దరు పిల్లల్ని కూడా ఖననం చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? మేము నిన్న అయితే మేము మాట్లాడినాం, రాత్రి 10-12 అయింది రాత్రి నైటు. ఆ నైట్లో దాన ధనుష్కరణ చేద్దామని వాళ్ళు 16 చింతల వాళ్ళు వచ్చిర్రు. వచ్చినాక మా శ్రావణ్కి ఉన్నాం, శ్రావణ్కి అయితే చిలకల దానం చేసినాం. పిల్లగాళ్ళకి ఇలా ఇక్కడనే పెడదాం, ఇక్కడ పెడితేనే సరి అయిన శిక్ష అని పెట్టిండ్రు. ఇప్పుడు తీయడం జరగదు, తీస్తే తండకే అరిష్టం వస్తుంది. ఒకసారి దానం అయిందంటే మళ్ళీ ఒకసారి తీయడం జరగదు. ఆ ప్రవీణ్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, ప్రవీణ్ అనే అబ్బాయికి జైలు కాదు, వానికి ఊరి శిక్ష తీసినా కూడా మంచిగా ఉండదు. పైన గవర్నమెంట్ నుంచి మాట్లాడి ఆయనకు ఎన్కౌంటర్ చేస్తేనే కరెక్ట్ అయిన శిక్ష. ఇప్పుడు ఇంటి ముందు పెట్టడం కరెక్టే అంటారా? కరెక్ట్ ఇంటి ముంగట పెట్టిందే కరెక్టే. వాళ్ళు పెట్టకుండా అప్పుడు ఫస్ట్ ఉంటే బాగుండు. ఇప్పుడు ఒకసారి పెట్టింది కాబట్టి మళ్ళీ ఒకసారి తీయడం జరగదు. అది శిక్ష, ఇంటి ముంగట పెట్టడం సరైన శిక్ష అయినా. ఎట్లా అంటారు? ఎట్లా అంటే రేపటి కాడ ఇంకోనికి జరగకూడదు, ఇట్లాంటిది సమస్య ఇట్లాంటిది ఎవరికి జరగకూడదు. ఇంకోనికి బుద్ధి రావాలంటే తెల్లారి లేస్తే ఇంటి ముంగటనే ఆయనకు సరైన శిక్ష కనబడాలని అట్లా పెట్టింది. మనం వాస్తవంగా ఇది మంచి నిజం, పక్కా చేయాల్సింది పని. లేకపోతే ఇంకా తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. ఊరిని ఒకరిని బట్టి ఒకరిని చూసుకుంటా మన తప్పులు చేయాల్సిన నేర్చుకుంటారు కదా, అందుకోసమే శిక్ష అని బరాబర్ శిక్ష అని చెప్పి చూపించినాం. మీరేం చెప్తారు? దీన్ని సంఘటన ఎట్లా చూస్తున్నారు? సరైన శిక్ష పడాలని వాళ్ళ ఇంటి ముందు కావాలని వాళ్ళు అది ఇంకోసారి జరగకూడదనేసి అది చేయడం జరిగింది. కానీ ప్రవీణ్కి మాత్రం కఠిన కారాగార శిక్ష విధించాలి కంపల్సరీగా. వాళ్ళ ఫ్యామిలీకి కూడా, ఆ అమ్మాయికి కూడా మళ్ళీ ఇంకోసారి చేయకూడదు అట్లా అనేసి మేమందరం కలిసే తండావాసులు కూడా అంగీకారం చేసే వాళ్ళను అక్కడ ఇంటి ముందు దాన సంస్కారం చేయడం జరిగింది. ఇంతవరకు అయితే వాళ్లకు మాత్రం కఠిన కారాగార శిక్ష కంపల్సరీగా విధించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నుండి మహేశ్వరి వాళ్ళు ఎవరెవరు ఈ బాధితుల్లో ఇలా ఉన్నారో వాళ్ళ అందరికి కూడా కఠిన కారాగార శిక్ష పడాలని మేము ప్రభుత్వాన్ని సూచిస్తాం. అంతే. ఇక్కడ బ్రదర్ ఇప్పుడు ఓవరాల్గా చూసినట్టయితే ఇప్పుడు తండావాసులు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఒకసారి ఖననం చేసిన తర్వాత మళ్ళీ తీయొద్దన్నారు. ఎందుకంటే వాస్తవం, ఎందుకంటే ఒకసారి ఇక్కడ అంతిమ సంస్కారం జరిగిన తర్వాత వాళ్ళకి ఇచ్చే గౌరవం కూడా అదే. అట్లాంటప్పుడు అతనికి తండ్రికి ప్రవీణ్కు వాళ్ళ కుటుంబ సభ్యులకు శిక్ష, వీళ్ళకి ఇచ్చే గౌరవంగానే దీన్ని చూస్తున్నారు కదా. అయితే ఈ ప్రవీణ్ వాళ్ళ నాన్న కూడా గతంలో కూడా దొంగతనం, మోటార్ గీటర్ అన్ని దొంగతనం చేస్తూ ఉంటాడు. వాడు ఆల్రెడీ గూడూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఉన్నది, జైలుకు పోయిండు. నిన్న వాళ్ళు నిప్పు ఇల్లుకు పెడితే లోపల 2 క్వింటాల పైన వైర్లు దొరికినాయి. అంటే దొంగతనం చేసింది. మోటార్లు ఒక 7-8 దొరికినాయి. ఈ ప్రతిసారి వాడు అయ్యా అమ్మ కరెక్ట్ ఉంటే వాని కొడుకు కూడా కరెక్ట్ ఉంటాడు. ఈ అయ్యా అమ్మ చెప్పే ఇంకొనికి ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయి ఉన్నాయి కదా, ఈ అమ్మాయి కూడా లవ్ చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇంకో అమ్మాయిని లవ్ చేస్తాడు. శ్రవంతిది ప్రవీణ్ది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజ్. వాళ్ళు చిన్న అబ్బాయి అంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల అబ్బాయి వాళ్ళకు ఎట్లా కొట్టాలని వానికి మనసు ఎట్లా అయింది సార్? అది అసలే పిల్లలు పుట్టలేని మనం బాధపడుతూ ఉంటాం. ఆ చిన్న అబ్బాయికి పెద్ద అబ్బాయికి దెబ్బలు దాకి ఉన్నాయి. ఒక చిన్న అబ్బాయి అయితే పళ్ళైపోయినాయి. పెద్ద అబ్బాయి ఇంత బండ తీసాడ మన ఇక్కడ వేసిండట, వేస్తే మొత్తం పచ్చడి అయిపోయింది. అట్లా మన ఆ ప్లేస్లో వేసిండు కాబట్టి ఆయన ప్రవీణ్కి, వాళ్ళ ప్రవీణ్ అన్నకు, ప్రవీణ్ నాన్నకు, ప్రవీణ్ వాళ్ళ అమ్మకు అందరికీ మంచి శిక్ష పడాలి. ప్రవీణ్కి మాత్రం ఎన్కౌంటర్ చేయాలి సార్, పక్కా. ఇది ఉట్టిగా వదిలిపెట్టవద్దు సార్. ఇది ఒకసారి పెట్టినప్పుడు ఒకసారి దాన దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీస్తే మన ఊరికే బోడమాణిక్యం తండకే అరిష్టం జరుగుతాయి సార్. ఈ మహేశ్వరి పాపపేట అమ్మాయి కూడా లవ్ చేస్తాను కదా, ఈ ఊకి తర్వాత మళ్ళీ ఈ పాపపేట అమ్మాయి మళ్ళీ చెడు అయితే మళ్ళీ ఇంకో అమ్మాయిని చేసుకుంటూ పోతారా? అంటే అంత మన సమాజం అట్లనే పోతుంది సార్. దానికి కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి. సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఇవన్నీ ఉండడం కూడా అవసరం సార్. సమాజంలో అనేది
కట్టుబాటున ఉంటేనే మనకు మన వానికి చూసి ఇంకోటి అట్లనే సమాజం ఇట్లనే కొట్టుకుంటూ పోతే చంపుకుంటూ పోతే మనం ఏం మిగులుతాం సార్ ఇంకా పబ్లిక్ అనేది మనకు ఉండాలి కదా సార్. ఒక్కసారి వాళ్ళని చూడొచ్చు. ఇక్కడ ప్రవీణ్ కుటుంబ సభ్యులు చేసినటువంటి పరిస్థితిని చూసి గ్రామస్తులు అలాగే చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు శ్రవంతి అలాగే ఆ ఇద్దరు పిల్లలు కూడా వీరి బంధువులు కాదు, తెలిసినటువంటి వ్యక్తులు మాత్రమే. ఇట్లాంటి వాళ్ళే ఇంత ఆవేదన చెందుతున్నారు. ఇద్దరు పిల్లల్ని చంపడానికి మనసు ఎట్లా వచ్చింది, ఆ అమ్మాయిని కూడా ఉరి తీయడానికి మనసు ఎట్లా వచ్చింది అన్నటువంటి ఆవేదన సాటి మనిషిలో కనిపిస్తుంది. కానీ కట్టుకున్న వాడే కన్న తండ్రి ఎలా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడన్నటువంటి ఒక ఆవేదన మాత్రం తండావాసుల్లో వ్యక్తమవుతుంది. ఇది ఖచ్చితంగా ప్రవీణ్కు అతని కుటుంబానికి సరైన శిక్షగానే దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇంటి ముందే ఖననం చేసి ఎప్పుడైనా సరే ప్రతిసారి గుర్తుకు రావాలి అని చెప్పి ఇక్కడ ఇంటి ముందే ఖననం చేయడానికి కూడా వీళ్ళు స్వాగతిస్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ చాలా విషయాలు మనం గమనించాలి. కొన్ని కట్టుబాట్లు కానీ ఇవన్నీ కొన్ని ఉంటేనే వ్యవస్థ బాగుపడుతుంది. లేకపోతే ఈ విచ్చలవిడితనంతో ఇంకా దారుణంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రవీణ్ ముందు ఈ శ్రవంతిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. అట్లాంటి ప్రేమించిన అమ్మాయిని మోసం చేసి ఇద్దరు పిల్లల్ని చంపిన తర్వాత మళ్ళీ వేరే అమ్మాయిని కూడా అంటే ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకొని ఆమెను కూడా అలా చేస్తే ఇంకా ఇది వదిలిపెట్టుకుంటూ పోతే ఇంకా రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వాడిని ఉపేక్షించే లేదు, ఎట్టి పరిస్థితుల్లో కఠిన శిక్షలు విధించాలన్నటువంటి డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ భర్త ఉండి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉండి పెళ్ళయిందన్నటువంటి విషయం తెలిసినటువంటి నేపథ్యంలో కూడా మరో అమ్మాయి రెండో భార్య కూడా అసలు ఎందుకు వీళ్ళ కుటుంబంలోకి వచ్చింది, అట్లాంటప్పుడు తెలిసినటువంటి విషయం అంటే కావాలని కూడా ఈ ఘాతుకంలో తనది కూడా పాత్ర ఉంటుంది. కాబట్టి తనని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ బోడమాణిక్యం తండాలో ఎవరైతే ప్రవీణ్ తండ్రి ఉన్నాడో తను మాత్రం గతంలో కూడా అనేక దుశ్చర్యలకు పాల్పడినటువంటి నేపథ్యం ఉందంటున్నారు. ఊళ్ళల్లో కొన్ని దొంగతనాలు, మోటార్లు ఎత్తుకురావడము అలాగే వైర్లు ఎత్తుకురావడం మీద ఇక్కడ పక్కనే ఉన్నటువంటి సమీప పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఈ కేసుల నేపథ్యంలో కూడా ఇల్లు తగలబెట్టినటువంటి నేపథ్యంలో మొత్తం వైర్లు కూడా కాలబెట్టాయి. ఆ వైర్లు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నటువంటి విషయం కూడా చెప్తున్నారు. అట్లాంటప్పుడు తల్లిదండ్రుల పెంపకం సరిగా ఉంటేనే పిల్లలు కూడా సరిగ్గా ఉంటారు. ఇక్కడ దీనికి సంబంధించి ఇట్లాంటి ఘాతుకానికి పాల్పడడంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ప్రత్యక్షంగా ఉంది, పరోక్షంగా ఉంది అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఏదేమైనా సరే ఒక తల్లిదండ్రుల పెంపకం సరిగా ఉంటే పిల్లలు బాగుంటారు, పిల్లల పెంపకం బాగుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఇది ఒక సీక్వెన్స్ కనుక సరిగ్గా నడిస్తే మాత్రము తండా బాగుంటుంది, ఊరు బాగుంటుంది. ఏ ఒక్క చీడ పురుగు ఇట్లాంటి వ్యవస్థకు దారి తీసినా కానీ వారిని చూసి మరొకరు కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీన్నే హీరోయిజంగా భావించి రేపు సమాజం కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటినీ ఉపేక్షించేటువంటి పరిస్థితులు అసలే లేవు. పోలీసులు కూడా దీన్ని గమనించాల్సింది. ఎవరైనా సరే ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడిన తర్వాత ఎవరి ప్రలోభాలకు లోను కాకుండా వారిని కఠినంగా అక్కడనే శిక్షిస్తే ఈ భయం అనేది వారిలో కలిగితే రేపు మరిన్ని తప్పిదాలు అలాగే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయన్నటువంటి ఒక విజ్ఞప్తి పోలీసులకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకైతే గ్రామస్తులు కూడా ఒక విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రవీణ్ కుటుంబానికి జరిగింది కఠినమైనటువంటి నిజమైనటువంటి శిక్షనే అంటున్నారు. కాబట్టి ఇప్పుడు కొన్ని వార్తలు కూడా వారి దృష్టికి వచ్చాయని చెప్పి తెలుస్తున్నారు. ఎందుకంటే పాతి పెట్టినటువంటి ఇద్దరు మృతదేహాలను కూడా వెలికి తీస్తారన్నటువంటి వార్తలలో తీవ్రంగా ఖండిస్తున్నారు బోడమాణిక్యం తండావాసులు. ఎందుకంటే ఒకసారి పాతి పెట్టిన తర్వాత మళ్ళీ తీస్తే తమ తండాకు అరిష్టం అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఈ ఆలోచనతో ఉంటే అది మానుకోవాలని చెప్పి ఆర్టీవీ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు అధికారులైనా సరే మళ్ళీ దీన్ని పునరాలోచించకుండా ఎవరి పనులలో వాళ్ళు ఉండాలన్నటువంటి విజ్ఞప్తి చేస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా బోడమాణిక్యం తండాలో జరిగినటువంటి ఈ సంఘటన సభ్య సమాజాన్ని కూడా ఒక ఆవేదనకు గురి చేస్తుంది, బాధకు గురి చేస్తుంది. ఇట్లాంటి వాతావరణం మళ్ళీ ఏ తండాలో జరగకూడదంటే ప్రవీణ్కు పడినటువంటి శిక్ష ఇప్పుడు ప్రస్తుతానికి మామూలు శిక్షనే. కానీ అంటే జైల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. వారికి ఎవరైతే దీంట్లో బాధ్యులుగా ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించి మరోసారి ఇట్లాంటి సంఘటన రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఇటు అధికార యంత్రాంగం మీద, కోర్టుల మీద అలాగే ప్రభుత్వాల మీద ఉందని